హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. 9 months కంప్లీట్ అయిపోయాయి. సంతోషం బాగానే ఉంది కానీ ఏడు బయటికి ఇంకా రాలేదయ్యా. అందరికీ నా ఫ్రెండ్స్ అందరికీ ఏమో 9వ నెల పెట్టిన 4 రోజులకు 5 రోజులకు 10 రోజులకు 15 రోజులకు కనీసం 20-25 రోజులకు కూడా ఓకే. 10 నెలలు 10 నెలలు 10వ నెల స్టార్ట్ అయిపోయింది. 10వ నెల వచ్చేసింది. 9 నెలలు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్ ఒకళ్ళకైతే వీళ్ళ ఫ్రెండ్ వైఫ్ కి ఈ రోజు సీమంతం జరిగింది. పక్క రోజే ఫోన్ చేసి గుడ్ న్యూస్. సరే గుడ్ న్యూస్ అర్థం కాల. ఏం గుడ్ న్యూస్ అని అంటే బాబు షాక్. అంత తొందరగా నిన్న కదా సీమంతం అయింది, డెలివరీ అయిపోయింది, హ్యాపీ. మాకెప్పుడు నాకు కూడా ఫోన్ చేసి ఇట్లాగా మీ తర్వాతే ఇంకా 9 months ఇప్పుడే స్టార్ట్ అయింది, మా పాపకి డెలివరీ అయిపోయింది, మీ పరిస్థితి ఎలా ఉంది, డెలివరీ అయిందా లేదా అని నాకు కూడా కాల్స్ వచ్చి కనుక్కుంటూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారండి. ఎప్పుడు వస్తారండి, భయం వేస్తుందండి అడుగుతూ ఉంటే. కొంచెం మీరైనా కొంచెం బ్లెస్సింగ్స్ త్వరగా ఇవ్వండి, బొడ్డోని బయటికి తొందరగా రమ్మని, హెల్దీగా రావాలి, సేఫ్ గా రావాలని. మా పేరెంట్స్ కి అయితే చెప్తున్నారనమాట, ఇది ఇలానే ఉంటుంది, కొంతమందికి అలానే ఉంటుంది, నాకైతే ఇలా జరిగింది అలా జరిగిందని మా పేరెంట్స్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అయినా కూడా భయం వేస్తుంది. మన దగ్గర వెయిట్ పెరిగిపోతే మీ అందరికి తెలిసిందే కదా, సి సెక్షన్ ఏమైనా స్టార్ట్ చేస్తారా ఏదో దాని మీద కొంచెం భయం వేస్తా ఉందన్నమాట. కష్టంగా ఉంది. నిన్న మేము స్కానింగ్కి వెళ్ళాం. నిన్న 9th month కంప్లీట్ అయిపోయింది కాబట్టి చెకప్కి వెళ్ళాం అనమాట. డేట్ ఇచ్చారు, చెకప్కి రమ్మని చెప్పేసి చెకప్కి వెళ్ళాము. ఆ డాక్టర్ ఏమో మనకి స్కానింగ్ రాసి ఇచ్చారు. అంటే మనకి స్కానింగ్ ఒక దగ్గర, హాస్పిటల్ ఒక దగ్గర ఉందనమాట. సో స్కానింగ్ రాసి ఇచ్చారు. నేను వెళ్ళి స్కానింగ్ తీసుకున్నాను. స్కానింగ్ తీసుకొని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. అంటే ఆ వెయిట్ కానీ, ఆ హార్ట్ బీట్ కానీ అన్నీ కూడా హెల్దీగా ఉన్నాయని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రోడ్లో అంతా నవ్వుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంటికి వచ్చిన తర్వాత స్కానింగ్ మళ్ళీ ఈ పిల్ల చూసింది. అతి తెలివితేటలున్నా ఎక్కువ చదువున్నా వచ్చే ఇబ్బంది ఏంటనంటే దాన్ని చదవడం స్టార్ట్ చేసింది. దాంట్లో ఏంటంటే సార్ బొడ్డోడు 2 రౌండ్లు వేసుకున్నాడు మెడకి. ఇంకా పిల్ల అప్పటి నుంచి చుట్టుకొని ఉన్నాడు మెడకి అనగానే టెన్షన్, నా వల్ల కాలేదు టెన్షన్. ఇప్పుడు కూడా ఎందుకు ఈ వీడియో చేయడానికి అంత ముఖ్య కారణం ఏంటనంటే, ఇప్పుడు వెళ్తే ఆడ కట్టేస్తారా అయ్యా, నువ్వు ఖచ్చితంగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకూడదు, ఏడే ఉండాలని అంటారేమో అని చెప్పి త్వరగా మీతో ఇంటరాక్ట్ అయ్యి, సో ఇంటరాక్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీడియో చేయగలమా చేయలేమన్న ఉద్దేశం మీద ఫస్ట్ మన వాళ్ళని అడిగి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని తొందరగా వీడియో అప్లోడ్ చేసేద్దాం. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది అనే ఉద్దేశం మీద బంగారం స్టార్ట్ చేయమనేది నేను స్టార్ట్ చేయించేసాను. నాదేం లేదు ఈ పిల్లే. సో ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత, అంటే హాస్పిటల్ ఒక దగ్గర, స్కానింగ్ ఒక దగ్గర కాబట్టి రిపోర్ట్స్ తీసుకొని వచ్చాము. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి, కాకపోతే మనకి లేట్ నైట్ అయిపోయేటప్పటికి వెళ్ళలేకపోయాం అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని తీరిగ్గా మళ్ళీ ఇంకోసారి చూద్దాం అని చెప్పేసి ఇంకేమన్నా కొత్తగా తెలుస్తాయని చెప్పి చూస్తే నాకు అది తెలిసింది. ఇట్లాగా పేగుతాడు 2 చుట్లు చుట్టుకొని ఉన్నారు మెడకి, ఇట్లా కనిపించింది అని. మనకి ఫిగర్స్ ఏం కనిపించలేదు కానీ రాయడం మాత్రం అట్లా రాశారు. జిమ్కి వెళ్ళిపోతున్నాడు బిడ్డ ఆ టైంకి. ఫోన్ చేసి 1 నిమిషం ఆగు అని, ఏదో పెట్టిందిరా ఈ పిల్ల నాకు అని చెప్పేసి గబగబ వెనక్కి వచ్చేసి రాత్రి అంతా ఏడుపు అంటే ఒకటైతే కన్ఫర్మ్ చేసుకున్నాం. బేసిక్గా మనం నిన్ననే హాస్పిటల్కి వెళ్ళిపోవాలనుకున్నా కూడా ఆ స్కానింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఏం కాదమ్మా, ఏం కాదు, నువ్వు నీట్గా వెళ్ళొచ్చు. ఆ తర్వాత కొంచెం ఊపిరి తీసుకున్నాం. కానీ ఎందుకో టెన్షన్ అనమాట. త్వరగా హాస్పిటల్కి వెళ్ళిపోతానంటే ఈ వర్షం దెబ్బకి అసలు ఇంక తెరవలేదు అనమాట. అట్లుంది పరిస్థితి. సో ఇంకా హాస్పిటల్కి ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళే ముందు ఒకసారి మీకు కూడా అప్డేట్స్ ఇచ్చేసి అండ్ మీ బ్లెస్సింగ్స్ తీసుకొని ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ ఎవరైతే డెలివరీ అవ్వాలనుకొని ఇంకా చాలా మంది, కొంతమంది ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నోట్లోంచి మాట్లాడకపోతే ఇట్లా ఉన్నదే తడబడే అవ్వారం వస్తే కదా కొంచెం అప్పుడప్పుడు మాట్లాడిస్తే కదా. నువ్వే మాట్లాడు. కొంతమంది ఏంటంటే 3 months డెలివరీలో ఉన్నాము, బ్లెస్సింగ్స్ ఇవ్వండి, 4 months 5 months 6 months 7 months అంటున్నారు. వాళ్ళందరికండి మా సైడ్ నుంచి మీకు హెల్దీగా డెలివరీ అవ్వాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా టీం నుంచి అండి. యా మాట్లాడు. సో ఇట్లాగా మీరు ఎప్పుడన్నా ఫేస్ చేస్తుంటే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి వస్తుంది. లైక్ చాలా మందిని వినున్నాను, పేగు చుట్టుకొని ఉన్నారు, సిజేరియన్ చేస్తారని. లేదు అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, పేగు చుట్టుకొని ఉన్నా నార్మల్ డెలివరీ అయిపోతుంది అన్నారు. అప్పటికి నేను వెంటనే గూగుల్ సెర్చ్ కూడా చేశాను, ఇట్లాగా పేగు చుట్టుకొని ఉంటే నార్మల్ డెలివరీ పాసిబుల్ అవుతుందా లేదా అని. ఎస్ పాసిబుల్ అని వచ్చింది. బట్ అయినా కూడా నమ్మకాలు లేవు.
భయంగానే ఉంది. సో ఇలా మీరు ఎప్పుడన్నా ఫేస్ చేసినా లేదా మీకేమన్నా తెలుసున్నా కూడా ఒకసారి నాకు ధైర్యం చెప్పడానికి మీ తెలిసిన వర్డ్స్ని నాకు కొంచెం కామెంట్లో పెడితే కొంచెం ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తాను. ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఇంకా నైట్ అంతా కూడా నాకు నిద్ర పట్టలేదు. ఇతను అప్పటి వరకు జిమ్కి వెళ్తూ కూడా వచ్చేసి చెప్పేసి మోటివేషన్ మంచిగా ఇచ్చేసి ఇలా కాదు అలా కాదమ్మా ఇలా కాదమ్మా అని చెప్పి మంచిగా మోటివేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయి, దానికి ముందు వరకు నేను ఇస్తూ ఉండేదాన్ని బేసిక్గా మోటివేషన్. ఒకవేళ డెలివరీ టైంలో నేను భయపడితే నువ్వు మాత్రం భయపడకు, నువ్వే నాకు ధైర్యం చెప్పాలని ముందుగా మోటివేషన్ ఇచ్చేస్తున్నా. బట్ నిన్న ఈవినింగ్ మాత్రము ఈ రిపోర్ట్స్ చూసిన తర్వాత కూర్చుంది ఓ రేంజ్లో ఏడుస్తుంది అనమాట. వచ్చాను కూర్చున్నాను, నాకు ఈ పిల్లకి ఇంజక్షనే కష్టం, అట్లాంటిది కోసేస్తారు గీసేస్తారు అని అంటే ఇంకా మొత్తం భయపడిపోయింది అనమాట. జనరల్గా మనకి ఏది జరిగినా కూడా వచ్చింది అవకాశం, దేవుడిచ్చిన వరం. దాన్ని ఏ దారిలో వచ్చినా ఎట్లా వచ్చినా కూడా మనం హ్యాపీగా తీసుకోలే, కానీ ఇలా జరగకూడదు అలా జరగకూడదు అని కాదమ్మా. మనకు మంచిగా జరిగితే మంచిగా జరుగుతుంది, లేదు కొంచెం అటు ఇటు అయితే కొంచెం అన్బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఏదో చేయాలి చిట్టి, నువ్వు అట్లా ఏడుస్తూ ఉంటే కుదరదు. నువ్వు ఏడుస్తూ ఉంటే లోపల బేబీ కూడా ఏడుస్తుంది అని అంటే అప్పుడు ఏడు పాపింది. ఆ ఏడు పాపిన తర్వాత నుంచి మాట్లాడడం మొదలుపెట్టానమాట. ఇంకా మనకు ఎవరున్నారు, మనకు బేబీయే కదా ఇంకొన్నది, మనకంటూ ఒక బిడ్డ రాబోతున్నప్పుడు నువ్వు ఇట్లా ఏడుస్తూ ఎన్ని పెట్టుకోకూడదు, సంతోషంగా ఉండు అన్న తర్వాత అప్పుడే వాళ్ళ అమ్మగారు వచ్చారు. వచ్చిన తర్వాత కొంచెం చెప్పారు, అమ్మ ఇట్లా అందరికి కామనే, కొంతమందికి 11 నెలల, కొంతమంది 10 నెలల అయిపోయిన తర్వాత కూడా పుడతారమ్మా, నువ్వు అట్టేం పెట్టుకోవద్దు. ముందుగా పుట్టిన వాళ్ళే కొంచెం బలహీనంగా పుడతారేమో, కానీ కొంచెం లేటుగా పుట్టిన వారు కొంచెం బలంగానే పుడతారమ్మా అని చెప్పి ధైర్యం చెప్పింది. ఆ ధైర్యం చెప్పిన తర్వాత ఇంకా రాత్రి అంతా కూడా ఈ పిల్ల నిద్రపోవాలన్నమాట. కూర్చొని ఇట్లా బాధపడుతూ ఆలోచిస్తూ ఏడుస్తూ అట్లా ఉందన్నమాట. ఎంతసేపు దీనికి వీడియోలే, ఇప్పుడు నాకు కదా ఉండాలా, ఏందిరా పరిస్థితి అని చెప్పి. అవును బంగారం, అక్కడ కూర్చొని ఉందా, కూర్చోన్నప్పుడు తనతోనే కూర్చొని ముచ్చట్లు చెప్తూ పాస్ట్వి అంటే ఇంతకుముందు మేము లవ్లో ఉన్నప్పుడు ఉన్న మాటలన్నీ తీసుకొచ్చి ఆ రోజున అలా చిన్నగా నిదానంగా గడిపాను అనమాట. ఆ పిల్లకి చిన్న చిన్న నచ్చినవి తీసుకొచ్చి చెప్పి ఎలాగోలాగా అండ్ ఎక్కువ మంట పుట్టేస్తాను అనమాట. తనకి ఇచ్చింగ్గా ఎక్కువ పొట్ట మంట పుట్టేస్తూ ఉంటే గంధం పూసి ప్రశాంతంగా పడుకోబెట్టి నిద్రలేసిన తర్వాత మళ్ళీ నిద్రలేయగానే మళ్ళీ అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలి బంగారం మనం కానీ షిక్ లేసింది. అయినా నువ్వు నిదానంగా లేయాలి తల్లి, ఎక్సైజ్ బాడీ కాదు నీది, ఇప్పుడున్నది నువ్వు చాలా లేజీ బాడీ, లేజీగానే ఫీల్ అయ్యి లేజీగానే లేయమ్మా, మేము సర్దుకుంటున్నాం ఆల్రెడీ అని చెప్పేసి లేపి నిదానంగా స్నానం చేసుకొని పూజ చేసుకొని ఇప్పుడు బయలుదేరబోతున్నాము. అండ్ మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలని కోరుకుంటున్నాం. అండ్ నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు బంగారం. ఇప్పటి వరకు చాలా మంది కూడా ప్రతి ఒక్క అంటే మనం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసామో ప్రతి ఒక్క వీడియోలో కూడా అక్క మీకు నార్మల్ డెలివరీ అవుతుంది, సేఫ్ డెలివరీ అవుతుంది, నా సైడ్ నుంచి మీకు బ్లెస్సింగ్స్ విషెస్ అని చెప్పేసి చాలా మంది కన్వే చేశారు. నిజంగా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు అలా బ్లెస్సింగ్స్ ఇచ్చినందువల్లే ఏమో నేను ఈ 9th మంత్ కంప్లీట్ అయినా కూడా నేను ఇంత హెల్దీగా ఉన్నాను. బేబీ కూడా లోపల హెల్దీగా ఉంది. ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత జస్ట్ అదొక్కటే, అది ప్రతి ఒక్కరికి ఉండేదే. బేబీ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా బ్లడ్ లెవెల్ కూడా 11.5 సంథింగ్ 11+ ఉంది. 11+ ఉంది, 12 ఉండాలి యాక్చువల్ గా, బట్ 11 ఉంది. ఎందుకంటే ఇది నాకు గ్రేట్, ఎందుకనంటే నాకు 8, 8.5, 8, 8.5 ఇలానే ఉండింది అనమాట. వాళ్ళు టాబ్లెట్లు ఇచ్చారు, టానిక్ ఇచ్చారు, నెక్స్ట్ ఇంజక్షన్ వేసి సెలైన్లు ఎక్కియాలమ్మా, అదే బ్లడ్ ఎక్కియాలంటా ఉండేటప్పటికి ఇంకా భయం వేసి జ్యూసులు తాగడం స్టార్ట్ చేసింది. సో అలా చేసినందువల్ల ఇప్పుడు 11కి వచ్చేసింది. ఇప్పుడు అందరి బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇంత హెల్దీగా ఉన్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బాధ, ఈ టెన్షన్ కూడా ఎందుకనంటే వన్స్ ఆపరేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా అట్లీస్ట్ 1 month పైనే బెడ్ రెస్ట్ ఉండాలి. బెడ్ రెస్ట్ ఉంటే వీడియోస్ ఎలా చేయాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి, చాలా మంది నిజంగా అక్క అక్క అని అంత మంచిగా మెసేజ్ చేసే వాళ్ళకి ఎక్కడ దూరం అయిపోతామా, వాళ్ళు ఏమైనా మర్చిపోతారా, మర్చిపోరు అనుకోండి. 15 రోజులు బెడ్ రెస్ట్ ఉంటే ఇంకా అందరూ మర్చిపోతారంట. ఏం లేదు, మేము తర్వాత మళ్ళీ చాలా ఫాస్ట్గానే పుష్ అవుతామండి. కొంచెం గ్యాప్ అయితే తీసుకోవాలి, మీ సపోర్ట్ కావాలి. ఇప్పుడైతే మేము హాస్పిటల్కి వెళ్ళబోతున్నాము. మా మ్యారేజ్ కి వర్షం పడింది, మొన్న సీమంతానికి వర్షం పడింది, ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. ఇప్పుడు కూడా అది భయం ఏందనంటే వర్షం పడిన ప్రతిసారి ఆ కార్యం జరిగిపోయినాయి, చాలా మంచిగా జరిగి ఉన్నాయి. వర్షం పడింది పెళ్లి అయిపోయింది, వర్షం పడింది సీమంతం అయిపోయింది, వర్షం పడింది ఇప్పుడు ఏమైనా వెళ్ళిపోయాడు గట్టేస్తారేమో బుడ్డిదని చెంగతాడు. ఇంకా డేట్ కి అయితే టైం ఉంది, లైక్ ఇచ్చున్నారు, ఇంకా టైం ఉంది మనకి. డేట్ టైం అంటే ఎన్నో రోజులు లేదు, 2 రోజులు ఉందంతే. అయినా కూడా ఏమంటారో ఇంకా 2 days ఉంది కదా, వెయిట్ చేద్దాంలో, ఏమన్నా తీసుకుంటాడా అని అంటారా డాక్టరు, లేదు మీరు వేసుకో ఉన్నాడు కాబట్టి మీరు ఇప్పుడే జాయిన్ అయిపోవాలని అంటారా, ఏం తెలియదు. ఏదో అండి, ఏదైతే మొత్తానికి మనకు తెలిసిపోద్ది.
సో వెళ్తాం హాస్పిటల్కి. ఏమన్నా అక్కడ మనకి ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం ఒకవేళ ఉంటే. ఓకేనా? ఛాన్స్ ఉంటే అక్కడ, లేదంటే మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ చెప్పాలి. అవును. ఇప్పుడైతే ఇంకా బయలుదేరదామా? బయలుదేరదాం. మేము ఇంకా బయలుదేరుతామండి. మీరు ఇంకొకసారి ఆలోచించి ఇంకొంచెం ఎక్కువగా, అంటే కొంచెమే కాకుండా కొంచెం ఎక్కువగా మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.